హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకరు. ఈయనను రాముని బంటుగా కొలిస్తేనే ఎక్కువ ప్రీతి చెందుతాడు. సాధారణంగా గ్రహాలకు అధిపతిగా శివుడిని పేర్కొంటారు. శివుడి అంశతో పుట్టినవాడు కావటం మూలాన హనుమంతుణ్ణి పూజిస్తే సకల గ్రహ దోషాలు బాధలు తగ్గుతాయని అంటారు. అందుకే ఏ గ్రహ దోషం ఉన్నవారైనా మొదట హనుమంతుణ్ణి పూజిస్తే ఉపశమనం ఉంటుంది. ఇక దుష్టశక్తులు చెడుగాలులు వంటివి హనుమంతుని నామం స్మరించే వారికి ఆమడ దూరంలోనే ఉంటాయి. ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. జై హనుమాన్ ఈ పేరు వింటే ఏదో తెలియని ధైర్యం. చిన్నపిల్లల మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ ఉంటే ఎల్లవేళలా ఆ స్వామి పిల్లలకు అండగా ఉంటాడని భరోసా. రామనామం జపిస్తే చాలు ఎలాంటి ఆపద నుంచైనా గట్టెక్కిస్తాడన్న నమ్మకం. భయాన్ని పోగొట్టాలన్నా పీడబాధలు పోవాలన్నా ఆంజనేయ స్వామి దండకం చదివితే చాలు అన్నీ పటాపంచలైపోతాయన్న ప్రగాఢ విశ్వాసం. నిజానికి తంత్రశాస్త్రంలో శ్రీవిద్య తెలిసిన 51 మంది వీరులలో హనుమంతుడు కూడా ఉంటాడు. ఇంత శక్తివంతమైన హనుమంతుని 9 రూపాల గురించి చాలామందికి తెలియదు. అవేమిటంటే ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతి భుజ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అష్టదశ భుజ ఆంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజ ఆంజనేయ స్వామి, ద్వత్రింశద్భుజ ఆంజనేయ స్వామి, వానరాకార ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి. రామాయణ యుద్ధంలో కోపోద్రిక్తుడైన హనుమంతుడు ప్రసన్నాంజనేయ రూపంలో ఉంటాడట. చేతిలో గద పట్టుకొని అభయం ఇస్తున్నట్టు వరద ముద్రలో ఉంటాడు. వీరాంజనేయ స్వామి. హనుమంతుడు సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు సముద్రం దాటాల్సి వస్తుంది. జాంబవంతుడు గుర్తు చేయగా తన శక్తులను గుర్తు చేసుకొని సముద్రాన్ని దాటేటప్పుడు వీరాంజనేయ స్వామి రూపంలో ఉంటాడు. వింశతి భుజం. రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు తన శక్తిని పెంచుకోవడానికి 20 ఆయుధాలను ఉపయోగించగల రూపాన్ని తీసుకున్నాడట. దీన్నే వింశతి భుజ ఆంజనేయ స్వామి రూపం అంటున్నారు. పంచముఖి. రామలక్ష్మణులను అపహరించిన తర్వాత హనుమంతుడు అహిరావణ మహిరావణులను వధించడానికి పంచముఖి ఆంజనేయ స్వామి రూపం తీసుకుంటాడు. అష్టాదశ భుజ. రామాయణ యుద్ధంలో రావణుని పక్షం నుండి వచ్చిన అనేక మంది వీరులలో లంకా సైన్యాధిపతులలో ఒకరైన అతికాయ అనే రాక్షసుడి విల్లును విరగ్గొట్టడానికి ఆంజనేయ స్వామి అష్టాదశ భుజ అనే రూపాన్ని తీసుకున్నాడు. సువర్చలపతి. హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలను కాపాడడానికి సంజీవనిని తీసుకురావడం కోసం మేరు పర్వతాన్ని చేరుకుంటాడు. ఆ తర్వాత మేరు పర్వతంలో ఒక భాగాన్ని పికిలించి తీసుకొస్తున్నప్పుడు సువర్చలపతి రూపాన్ని తీసుకున్నాడట. చతుర్భుజ ఆంజనేయుడు. లంకా ప్రయాణంలో కరువుతో బాధపడుతున్న సైన్యానికి ఆహారం అందించడానికి హనుమంతుడు చతుర్భుజ రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో సైన్యం ఆకలి తీర్చాడట. ద్వత్రింశద్భుజ ఆంజనేయ స్వామి. రామాయణ యుద్ధంలో రావణుడు గ్రహ యుద్ధంలో గ్రహాలను ఉపయోగిస్తున్నప్పుడు గ్రహాలు లొంగిపోయేలా చేయడం కోసం భయంకరంగా ఉగ్రంగా ఉన్న ద్వత్రింశద్భుజ ఆంజనేయ స్వామి రూపం తీసుకున్నాడట. ఈ రూపంలో గ్రహాలను లొంగదీసుకున్నాడట. వానరాకార ఆంజనేయ స్వామి. హనుమంతుడు వానర రూపాన్ని లంకకు వెళ్ళే మార్గాన్ని వెతుకుతున్నప్పుడు ధరించాడట. హనుమంతుడు వానరుడైన ఆయన రూపం విశిష్టం. ఇతర వానరులకు విభిన్నంగా మానుష రూపంలో వానరూపం కలిసిపోయి ఉంటుంది. ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయ స్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు. ఆంజనేయ స్వామి గురించి కొన్ని. ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత
వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ల శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శనిదోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు. ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి: తమలపాకుల దండ, మల్లెలు, పారిజాతాలు, తులసి, కలువలు. తమలపాకుల దండ. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక. అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. మల్లెలు. గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయటం చాలా శ్రేష్టం. పారిజాతాలు. స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి, అందుకే పారిజాత పూలతో పూజ చేస్తారు. తులసి. తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతుని కూడా ఇష్టమైనది. కలువలు. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకూడలో భరతునికి ఒక దేవాలయం ఉంది. అందులో అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయం. శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండటం చేత హనుమస్వామికి కూడా కలువమాల వేస్తారు. జై శ్రీరామ్.